తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. మీరు తెలంగాణలో పుట్టి పెరిగారు కదా? పక్కా తెలంగాణ, కేసీఆర్ కాన్స్టిట్యున్సీ, గజ్వెల్. ఇక్కడే పుట్టి పెరిగారు. ఒక ఆస్ట్రాలజర్గా మీ జర్నీ మీకు ఉన్నటువంటి కొంతమంది సభ్యులకు తెలుసు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్గా పేరు తెచ్చుకున్నారు. ఇక్కడున్న మన పూజలు, మన దేవతలు మనకు తెలుసు. కామాఖ్య అమ్మవారిని ఇక్కడ పరిచయం చేశారు. ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాటలు, ప్రతి పూజలు చూస్తుంటే ఓ బుక్లోనో లేదంటే ఒక హిస్టరీలోనో చూస్తే తెలిసే విషయాలు, కామన్ మ్యాన్ కి తెలిసే విషయాలు. కరెక్ట్ మాట్లాడినావు. చాట్‌జీపీటీ అడిగితే చెప్పే విషయాలు. ఇవన్నీ మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? ఇప్పుడు ఏదైనా ఒక నష్టం జరుగుతుందంటే ఆ నష్టం పూరించుకోవడం కోసం మన దగ్గర డాక్టర్లు ఉంటారు. FRCS లండన్ మన దగ్గర MBBS అయిపోయింది, PG జనరల్ మెడిసిన్ చేసిండు. మరి లండన్కి ఏం పని ఉంది? అయిపోయింది కదా. ఇంకా లండన్లో ఏం పని ఉందా నీకు? ఎందుకు పోయినావు లండన్కు? ఎక్స్పీరియన్స్, ఏదో చెయ్యాలి అనేటువంటి ఆశ, ఏదో చెయ్యాలి అనేటువంటి కసి. సో అందరు జ్యోతిష్యులాగానే నేను ఆలోచన చేయాల. ఇప్పుడు కామాఖ్యలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 100 మంది జ్యోతిష్యులు కామాఖ్యలో పూజలు చేస్తారు. కామాఖ్యలో దున్నపోతు బలులు ఇస్తారు, కామాఖ్యలో మేక బలులు ఇస్తారు. అన్నీ చేసి ఇక్కడికి వచ్చి ఏం చెప్తారు తెలుసా? మేము బలులు ఇవ్వమంటారు. అది నీ భయం. నా క్లయింట్లు కొంతమంది వాళ్ళతో పూజలు చేయించుకున్న క్లయింట్లు కూడా సరిగా వర్కౌట్ కాకపోతే మళ్ళీ నాకు ఫోన్ చేసి అసలు ఇది చేసిరా చేయలేదా స్వామి అంటారు, అడుగుతారు. ఎందుకు అని అడిగిన. నేను ఒక ఆస్ట్రాలజరు హైదరాబాద్లో ఉంటాడు. ఆయన ఏం చేసిండంటే ఆయనకు పూజ చేసిండు. పూజ చేసిన తర్వాత నా డిబేట్ వచ్చింది ఒకసారి. నా డిబేట్ వచ్చి ఏమంటాడంటే, కామాఖ్యాల దక్షిణాచారం ఉంటుంది, వామాచారం ఉంటుంది, 2 ఉంటాయి. మీరు నాన్ వెజ్ బలి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దక్షిణాచారం బలి కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇవ్వచ్చు. కామాఖ్యలో బలులు ఇవ్వకుండా పూజ చేసుకునే విధానం కూడా ఉంది. నేను సాయిని, సంసారిని, శుద్ధపూసను నేను బలులు ఇయ్యాను నువ్వు అనుకుంటే ఒక చెరుకు గడ, ఒక గుమ్మడికాయతోని అక్కడ పూజ చేస్తారు. రిజల్ట్ వస్తుంది రాదు అమ్మవారికి తెలుసు, నీకు తెలుసు. సో ఇదే మాట ఆయన చెప్పినాక ఈయనతో పూజ చేయించుకున్న క్లయింట్ నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఏమన్నాడు అంటే, స్వామి నాకు డౌట్ వస్తుంది, నా దగ్గరనేమో వీడు డబ్బులు తీసుకొని నాకు లైవ్ పెట్టిండు, దున్నపోతు బలి ఇచ్చింది, నాకు వీడియో చూపించిండు, మరి ఇవన్నీ చూపించిండు. ఈడ కెమెరా ముందుకు వచ్చి మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు ఈ జ్యోతిష్కుడు. అసలు వీడు నాకు మరి వామాచారంలో చేసిండా, దక్షిణాచారంలో చేయించిండా? అర్థమైందా నీకు? అంటే వాడు అవద్దని చెప్తే నేనేం చేయాలంటే, వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు తెలుస్తుంది, నువ్వు కూడా ఆడ పూజలు చేయించినవా? సో అక్కడ పంతులు చెప్తారు కదా నాకు. నేను పోగానే హైదరాబాద్ సే పండిత్ జీ ఆకే కల్ బైన్సాకా బలి కరికే చెలేగయా అని చెప్తారు. అంటే దున్నపోతు బలి. అక్కడ హయ్యెస్ట్ బలులు 8. అంటే ఒకేసారి ఇవ్వగలిగినటువంటి బలులు ఇక్కడ చెప్తుంటారు కదా. లక్షల పూజలు అయితే ఏదో నా కొడుకులో తెలియంది ఏంటంటే, 1,50,000కు దున్నపోతు బలి, 1,50,000 ఇంటూ 8 ఎంత అయిందమ్మా? 11 లక్షలు అయింది. ఓన్లీ 11 లక్షలు సింగిల్ పూజ ఆడ. నువ్వు చేసుకుంటే పెద్ద పూజ నేను మాట్లాడేది. నువ్వు చిన్న పూజ పోయి ఇప్పుడు 25,000కు మేక బలి ఉంటుంది, 1,50,000కు దున్నపోతు బలి ఉంటుంది. మొత్తం బలులు అక్కడ 8 బలులు. ఇంకా కావాలి అంటే 10 బలులు హైయెస్ట్ బలులు. 10 బలులు చేస్తే 15 లక్షలు అవుతుంది. సో చాలా ఖర్చు ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ క్లయింట్లతో, అమెరికా క్లయింట్లతోని మేము అక్కడ దున్నపోతు బలి ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకొని కెమెరాలు వచ్చి నాకు ఎగనెస్ట్గా డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళని తీసుకుపోయి కూర్చోబెట్టంగానే వేణుస్వామికి ఎగనెస్ట్గా మాట్లాడాలి కాబట్టి కామాఖ్యాల పంచబలులతో పాటు మా నార్మల్ బలులు కూడా ఉన్నాయి అనగానే వాళ్ళ క్లయింట్లు డౌట్ వస్తుంది, ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నాకు ఏంది గురువు గారు అని ఇట్లా అడుగుతారు. అంటే అందరూ ధైర్యంగా చెప్పుకోవాలని రూల్ ఏం లేదు. సో నేను ఇక్కడ నా ప్రత్యేకత ఏంటంటే, నేను ఏదో చేయాలా అనే కోరిక ఎక్కడి నుండి పుట్టింది? నా జాతకం నుండి పుట్టింది. నా జాతకంలో రాహు ఉచ్చ. రాహు ఎవరికి? కలియుగాన్ని కమాండ్ చేస్తుంది రాహువు, కలియుగాన్ని కమాండ్ చేస్తుంది బగలముఖి. వామాచారంలో నేను మాట్లాడేది ఇప్పుడు దక్షిణాచారంలో కలియుగాన్ని కమాండ్ చేస్తుంది వెంకటేశ్వర స్వామి వారు, ప్రోటోకాల్ దేవుడు, కలియుగం మొత్తానికి ప్రోటోకాల్ దేవుడు ఆయన్నే. కానీ కలియుగాన్ని వామాచారంలో కమాండ్ చేస్తూ ఉంది. అంటే మనిషికి వచ్చినటువంటి అతిపెద్ద కష్టాలను తొలగించేటువంటి శక్తి బగలాముఖి అమ్మవారికి ఉంది. ఆమె ఎవరికి అధిదేవత అంటే రాహువుకు. సో రాహువును కమాండ్ చేస్తుంది. ఈ రాహువుకు వచ్చేటువంటి కష్టాలు ఎట్లుంటాయి అంటే, బాగా డబ్బిస్తుంది, బాగా పేరిస్తుంది, బాగా శత్రువులను కూడా ఇస్తుంది. సో ఈ శత్రువులను మనం ఆపుకోవాలి అంటే ఆమె దగ్గరికి పోవాలి. సో ఇవన్నీ నేను తిరిగి రీసెర్చ్ చేసి నేర్చుకుంటున్నా. మీకు తెలిసింది కామాఖ్య ఒకటే, నాకు తెలిసింది తారాపీఠ తెలుసు, రాజరప్ప తెలుసు. కామాఖ్యలో చాలామందికి తెలియనట్టు విషయం ఏంటంటే, కామాఖ్యను మించిన సూపర్ పవర్ ఉంది. అది ఎవరికి తెలియదు, నాకు తెలుసు. నేను రీసెర్చ్ చేసిన ఒక ప్రత్యేకమైన దేవాలయం ఉంటుంది అస్సాం రాష్ట్రంలో.
కామాఖ్య నుండి 100 కిలోమీటర్లు వెళ్తే ఇంకొక పీఠం ఉంది, శక్తిపీఠం ఉంది. అక్కడ అమ్మవారికి తొడబడ్డది, అక్కడ మనుష్య బలి ఉండేది. పోయి కనుక్కో, గూగుల్ చాట్లో ఎతుకు, వనజాదేవి పీఠం అని కొట్టు, వస్తుంది. వనజాదేవి పీఠంలో అమ్మవారికి మనుషులను బలిచ్చేవాళ్ళు అని క్లియర్గా చూపిస్తుంది. ఒకప్పుడు ఇంకో భాగం పోయి శ్రీలంకలో పడ్డది, ఇంకో భాగం పోయి బంగ్లాదేశ్లో పడ్డది, చూసుకో. సో నీకు వాటి మీద ఎంక్వైరీ ఉండాలి, నీ దగ్గరకు వచ్చే జనాలను సాటిస్ఫై చేయాలి, నీ క్లయింట్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి అనేటువంటి నీకు ఉత్సుకత ఉండాలి. రెండోది, వీటిల్లో మాకు సమస్యలు వస్తాయి, మా హెల్త్ డ్యామేజ్ అవుతుంది, కొన్ని సందర్భాలలో మా ప్రాణానికి కూడా అపాయం జరుగుతుంది. సో వీటన్నిటిని అధిగమించి ఆ పూజలు చేయాలి అనేటువంటి కసి నీ లోపల ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం, సమాజంలో నీకు చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ, నేను పబ్బుకు పోతా, ఎప్పుడన్నా పబ్బుకు పోయినప్పుడు ఇదే గెటప్లో పోతా. ఉదాహరణ, మొన్న నేను అసెంబ్లీ అనే పబ్బుకు పోయినా, నా క్లయింట్ది. అందులో మన కీరవాణి గారి తమ్ముడు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ మాలిక్, కళ్యాణి మాలిక్ గారిది మ్యూజిక్, అదైతే నేను పోయినా కాన్సర్ట్కు నేను పోయినా. నేను పోతే అక్కడ స్పెషల్ వైన్ ఉంటుంది, నాకు ఇష్టము. యాపిల్ వైన్ అంటే నాకు చాలా ఇష్టము. యాపిల్ వైన్ మన ముందర తయారు చేసి ఇస్తాడు, నాకు చాలా ఇష్టం యాపిల్ వైన్. యాపిల్ వైన్ 3 గ్లాసులు తెప్పించుకుని తాగిన. నేను నాకు నచ్చిన స్టార్టర్స్ తిన్నా. ఆ రోజు శుక్రవారం కాబట్టి నేను నాన్ వెజ్ తినలే. నేను శుక్రవారం నాన్ వెజ్ తినలే. ఇంత ధైర్యంగా ఎవడు చెప్తాడు, ఇంత ధైర్యంగా ఓడిపోతాడు. కూసాలు కదిలిపోతాయి, గిలగిల కొట్టుకుంటారు. నేను డైరెక్ట్గా పోయి కూర్చుంటా పబ్బులా. నేను అఫీషియల్ కదా, నేను దొంగతనం చేయ కదా. నా కడుపులో అమ్మవారు ఉందని ఫీల్ అయినప్పుడు ఆమెకు ఫీడ్ ఇవ్వాలి నాన్ వెజ్, ఆమెకు ఫీడ్ ఇవ్వాలి లిక్కరు అనేది నా బాధ్యత, నేను ఇస్తా. రెండోది, బాధ్యత రుబాబా చెప్తున్నా, తెలంగాణలో పుట్టిన నా కల్చర్, ఇక్కడ మందు మాంసం నా కల్చర్ బరాబరి చెప్పుకుంటా. మందు మాంసం లేనిది ఇక్కడ భక్తి లేదు. ఏ గుడిలో మందు మాంసం లేదో నాకు చూపితూపా. తెలంగాణ మొత్తం తిరుగుదాం, తెలంగాణ బోనాలు తిరుగుదాం, తెలంగాణ టెంపుల్ తిరుగుదాం. ఆచార వ్యవహారాలు భయ్, నేను పుట్టింది ఇక్కడనే. నాకు చిన్నప్పటి నుండి నేను మా నాయనకు పూజ చేసిన గుళ్ళ కూడా మాకు షేర్ ఇద్దరు. మటన్ ఎవరైనా ఒక మటన్ కొడితే వాడు ఒక 2 సప్పాలు తెచ్చి మా ఇంట్లో ఇచ్చిపోతుండే. సో నా కల్చర్ ఇది. నేను ధైర్యంగా చెప్పుకుంటున్నాను నా తెలంగాణ కల్చర్ అని, నాకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ నేను తెలంగాణ వాడిని అని చెప్పుకుంటున్నాను. తెలంగాణ నేను తెలంగాణ క్యాప్ ముసుగేసుకొని నన్ను టార్చర్ చేసినప్పుడు నేను తెలంగాణ వాడిని అని చెప్పి నేను తెలంగాణ జనాల్ని నేను తెచ్చుకోలే. నా అమ్మవారిని నమ్ముకొని నేను ఫైట్ చేసిన. సో ఐ ప్రూవ్డ్, అన్నిట్లలో ప్రూవ్ చేసుకొని అన్ని రకాలుగా చరిత్రను ఎక్స్పీరియన్స్ చేసి, అన్ని రకాల దేవతలను ఎక్స్పీరియన్స్ చేసి, నువ్వు ఇన్ని ప్రశ్నలు అడిగినావు. ఓన్లీ కామాఖ్య గురించి అడిగినావు. నీకు రాజరప్ప అంటే ఏందో తెలియదు, నీకు కాంగ్రా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రా అమ్మవారు అంటే తెలియదు, నీకు రాజరప్ప అమ్మవారు అంటే తెలియదు, అవునా? నీకు ఉగ్రతార అంటే తెలియదు. సో వీళ్ళందరూ ఎక్కడున్నారు? వేణుస్వామి రీసెర్చ్ చేసిండు. చాలామంది జనాలు ఏమనుకుంటారు, నీతో పాటు నాకు తెలిసిన 199 మందికి వేణుస్వామికి కామాఖ్యనే తెలుసు అనుకుంటారు. కామాఖ్య కాకుండా ఇంకా అతిపెద్ద శక్తి దేవాలయాలు, శక్తి పీఠాలు అంటలే నేను, శక్తి దేవాలయాలు, తంత్ర మార్గంలో నడిచే దేవాలయాలు, నాన్ వెజ్ ఇక్కడ పెట్టే దేవాలయాలు, శ్మశానంలో కూడా పూజలు చేయించబడే దేవాలయాలు, శ్మశానంలోనే ఉన్న అమ్మవారు ఉన్న దేవాలయాలు చాలా ఉన్నాయి. వాటికి కూడా నేను పూజలు చేయిస్తా, వాటి దగ్గర కూడా పూజలు నిర్వహిస్తా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.